$1 மில்லியன் அமெரிக்கன் டாலர் பரிசாக வழங்கப்படும் என்ற முத்தான முதல் அறிவிப்பு. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ గారిని సనాతనం విల్ వైప్ యూ అవుట్ అన్నప్పుడు చాలా మంది అడిగారు 8.5 కోట్ల ప్రైజ్ మనీ తమిళనాడు గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది, ముఖ్యంగా ఎంకే స్టాలిన్ గారు. మరి అది విత్ జిఎస్టీనో వితౌట్ జిఎస్టీనో మనకు తెలియదు. బట్ ఆ డబ్బులు మనం గెలుచుకోవాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఉంది. క్రీస్తు పూర్వం 2600 నుంచి 1900 వరకు క్రీస్తు శకం ఇది. అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం టైం ఇది. వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ సివిలైజేషన్స్ అంటారు. నేను ఆ టైంలో వాళ్ళు చేసిన ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ గానీ వాళ్ళు బ్రతికిన విధానం గానీ ఇవాళకి హిస్టోరియన్స్ ని షాక్ చేస్తుంది. మరి అలాంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి తమిళనాడు గవర్నమెంట్ ఇస్తున్న 8.5 crore ప్రైజ్ మనీకి సంబంధం ఏంటి అంటే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎలాగో నేను చెప్తా. ఏ పాయింట్ మీద అయితే కళ్యాణ్ గారు డిఎంకే గవర్నమెంట్ ని టార్గెట్ చేశారో, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ ని, ఎంకే స్టాలిన్ గారు అబ్బాయి అతను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అదే పాయింట్ మీద వాళ్ళు ప్రైజ్ మనీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సనాతన ధర్మం விலை கொணரும் நபர்கள் அல்லது அமைப்புக்கு $1 மில்லியன் அமெரிக்கன் டாலர் பரிசாக வழங்கப்படும் என்ற முத்தான முதல் அறிவிப்பு. అది ఎలాగో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తా. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల చరిత్ర నుండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండే లిపి ఏదైతే ఉందో, స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు డిసైఫర్ అవ్వలేదు. అంటే దాని మీనింగ్ ఏంటో మనం చెప్పలేకపోయాం. అదే హ్యూమన్ కైండ్. కారణం దాని కాంప్లెక్సిటీ. దాన్ని కూడా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇదంతా అర్థం కావాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. మనం 4 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. AIT ఆరియన్ ఇన్వేజన్ థియరీ, ఇకపోతే రెండోది ద్రవిడియన్ ఫిలాసఫీ అండ్ సోషల్ జస్టిస్ మూవ్మెంట్, మూడోది హిస్టరీ ఆఫ్ ఇండియన్ జెనెటిక్ లీనియేజ్, అండ్ నాలుగోది ఒక లాంగ్వేజ్ అంటే ఏంటి, ఒక స్క్రిప్ట్ అంటే ఏంటి. క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే వాళ్ళు ఇస్తున్న బౌంటీ అదే ప్రైజ్ మనీ మనకు అర్థమైపోతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాను. న్యూస్ పేపర్ లో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ కన్నా ఇన్ఫాక్ట్ ఆ కరెంట్ అఫైర్స్ మనకు అర్థం కావాలంటే దాని హిస్టారికల్ లెన్స్ నుంచి మనం చూడాలి. ఎంపెరికల్ ఎవిడెన్స్ యాడ్ చేయాలి. అప్పుడే మనకు ఒక క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఈ స్పైసీ టాపిక్ కి అండ్ ఎంకే స్టాలిన్ గారు 8.5 కోట్లు ఇస్తారన్న ఈ టాపిక్ కి మనం ఈ క్రిటికల్ థింకింగ్ ఐడియాలజీతోనే చూద్దాం. అందుకే ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఇంత కాంప్లెక్స్ మ్యాటర్ ని 15 నిమిషాల్లో సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. మీరు జస్ట్ ఒక 2-3 months ఆగి నా ఛానల్ చూసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీలో మీకే డిఫరెన్స్ కనబడుతుంది. మనం 3 నెలలు స్టార్ట్ చేసి ఇలాంటి వీడియోస్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈ ఎంటైర్ స్టోరీ మీకు అర్థం కావాలంటే, స్టాలిన్ గారు ఇలాంటి టైంలో ఈ ప్రైజ్ మనీ ఎందుకు ఆఫర్ చేశారు మీకు అర్థం కావాలంటే, మీరు సింపుల్ గా 2 months బ్యాక్ ఆల్రెడీ ఒక వ్యక్తి డిసైఫర్ చేశాడు దీన్ని. ఆయన పేరు యజ్ఞదేవం. ఆయన US బేస్డ్. ఆయన అంటే డిసైఫర్ చేశారంటే అది ఇంకా కంప్లీట్ 100% ప్రూవ్ అవ్వలేదు. బట్ ఆయన ఫైండింగ్స్ చాలా అస్టానిషింగ్ ఉన్నాయి. ఆయన ఒకటే మాట అంటారు, మన హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఏదైనా విషయాన్ని 2 విధాలుగా ప్రాసెస్ చేస్తుంది. ఒకటి సౌండ్స్ ని బేస్ చేసుకొని, దాన్నే లాంగ్వేజ్ అంటారు. హ్యూమన్ బ్రెయిన్ ఇస్ a symbol processing engine and we can use auditory symbols, essentially sequences of sounds, to communicate concepts. Automatically processes them and understands the information in that stream. అంటే నేను మీతో ఒక మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మీతో ఒక మాట మాట్లాడుతున్నాను అనేది నేను సౌండ్ గా మాట్లాడితే మీకు అర్థమైంది కదా. సో తెలుగు భాష మీకు అర్థమవుతుందని దాని అర్థం. ఇకపోతే రెండోది లిపి, స్క్రిప్ట్. చాలా మంది లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఒకటే అనుకుంటారు. కాదు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హిందీ భాష దేవనాగరి అనే స్క్రిప్ట్ లో రాస్తారు. మీరు ఏదైతే చూస్తున్నారో పుస్తకాల్లో అది హిందీ భాష కాదు, అది దేవనాగరి. అదే హిందీని మనం ఇంగ్లీష్ లో రాయొచ్చు, కన్నడలో రాయొచ్చు, తెలుగులో కూడా రాయొచ్చు. అంతెందుకు, ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావు అని మనం తెలుగులో రాయొచ్చు. దాన్ని మనం వాట్సాప్ టెక్స్ట్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ లో కూడా రాస్తాం కదా. సో లాంగ్వేజ్ వేరు, లిపి వేరు. A script is a visual rendition of the same concepts and you can render it in different ways. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన నెక్స్ట్ సెగ్మెంట్ లో వాళ్ళు ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండే స్క్రిప్ట్ లో ద్రవిడియనిజం ఉంది అని ఫీల్ అవుతున్నారో దాన్ని డిసైఫర్ చేయాలంటే అసలు ద్రవిడియన్ మూవ్మెంట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇది ఇవాళ మొదలైంది కాదు, 100 సంవత్సరాల క్రితం ఈవి రామస్వామితో మొదలైంది కాదు. 1857 లో రాబర్ట్ కాల్డ్వెల్ అనే బ్రిటిష్ మిషనరీకి సంబంధించిన వ్యక్తి, ఒక లింగ్విస్ట్ ఆయన కాయిన్ చేసిన టర్మ్ ఈ ద్రవిడ. దక్షిణ భారతదేశంలో ఉండే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ భాషలన్నీ దృష్టిలో పెట్టుకుని కాయిన్ చేసిన టర్మ్ ఇది. ఆయన అప్పుడు ఏం ఫీల్ అయ్యాడంటే నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అసలు కలవట్లేదు. నార్త్ ఇండియాలో సంస్కృత్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే సౌత్ ఇండియాలో అది లేదు కాబట్టి వీళ్ళకి డిఫరెంట్ హిస్టరీ ఉన్నట్టుంది లింగ్విస్టిక్ గా. ఆయన ఫీల్ అయ్యి ఈ ద్రవిడాన్ని కూడా సంస్కృత్ నుంచే లాగేసి ఈ వర్డ్ ని తమిళ్ స్పీకింగ్ రీజియన్స్ ని ద్రవిడ అంటారు. దాన్ని 4 భాషలకి తగిలించేసి ద్రవిడియనిజం అనే మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి ఆయన ఒక రూపకర్ తయారైన. ఇంకా సింపుల్ గా డబుల్ ట్యాప్ చేసి జూమ్ ఇన్ చేయాలంటే ఈ యూరోసెంట్రిక్ ఇన్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అది మన భారతదేశంలోనే కాదు, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఇంకా చాలా ప్లేసెస్ లో వాళ్ళు 2 ప్రిన్సిపల్స్ మీద డ్రైవ్ అయ్యేవాళ్ళు. ఇది మన ఇండియన్స్ అందరికన్నా బాగా తెలుసు. నంబర్ 1 ఇస్ మెంటల్ కొలోనియాలిటీ. అంటే నువ్వు చేసే పనిలోనే కాదు, నీ మనసులో కూడా నీకన్నా వాళ్ళు సుపీరియర్ అని నువ్వు నమ్మేలా వాళ్ళు చేశారు. దానికి రిలీజియన్ ఒక స్ట్రాంగ్ పవర్ లో పెట్టుకున్నారు. ఇకపోతే రెండోది ఇస్ డివైడ్ అండ్ రూల్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఈ దిశగానే రాజకీయం చేశారు. ఈ ద్రవిడియనిజం కూడా అందులోనే ఒక భాగం అయి ఉండొచ్చు. ఇండియా చాలా డైవర్స్ కంట్రీ. భాషల్లో ఎనీవేస్ డివైడ్ అయి ఉన్నారు, కానీ ఒక యూనిటీతో ఉండేవాళ్ళు. కాకపోతే నార్త్ ఇండియన్స్ ని, సౌత్ ఇండియన్స్ ని మీరిద్దరు ఒక తల్లి నుంచి పుట్టిన వాళ్ళు కాదు, ఒక భూమి నుంచి పుట్టిన వాళ్ళు కాదు అని ప్రూవ్ చేయడానికి పుట్టిందే ఈ ద్రవిడియనిజం. ఎటువంటి ఎంపెరికల్ ఎవిడెన్స్ లేదు. కాకపోతే తమిళనాడులో ఎర్లీ 1900s లో ఈ
సోషల్ జస్టిస్ మూవ్మెంట్ ఎప్పుడైతే పాపులర్ అయిందో, అన్నదురై గారు వీళ్ళందరూ దీన్ని ఎప్పుడైతే పాపులర్ చేశారో, ఇన్ఫాక్ట్ డిఎంకే కన్నా ముందు సోషల్ జస్టిస్ పార్టీ అని ఉండేది. అందులోనే ఈవి రామస్వామి, ఫేమస్లీ నోన్ యాజ్ పెరియార్, పెద్ద ఆయన అని దాని అర్థం. ఆయనే ద్రవిడినిజం చాలా స్ట్రాంగ్ గా ఒక యాంటీ బ్రాహ్మణికల్ మూవ్మెంట్ లాగా ఈ థియరీని పుష్ చేయడానికి చూశారు. ఈ థియరీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చాలా జాగ్రత్తగా వినండి మీరు. ఒకటి, ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు మనల్ని కాలనైజ్ చేశారో, ఎలా అయితే ముఘల్స్ మనల్ని కాలనైజ్ చేశారో, అలాగే హిందువులు కూడా భారతదేశాన్ని కాలనైజ్ చేశారు అని ద్రవిడియన్ ఫిలాసఫీ చాలా బలంగా నమ్ముతుంది. ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ ఆర్యులు, వీళ్ళందరూ ఈస్టర్న్ యూరోప్ నుంచి మైగ్రేట్ అయ్యారు, అందుకే వీళ్ళు తోలు తెల్లగా ఉంటది అని అక్కడితో ఆగలేదు. రాముడు కూడా ఆర్యనే, రాముడు కూడా యూరోపియనే. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ద్రవిడియన్స్ అందరినీ కిందకి తోసేసరికి మేము సౌత్ ఇండియాలోకి వచ్చాను తప్పితే ఇండియా బిలాంగ్స్ టు ద్రవిడియన్స్. అండ్ ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఉన్నారో మన చరిత్రలో ఉండే వ్యక్తులతో సహా వీళ్ళు మనవాళ్ళు కాదు అని బిలీవ్ చేశారు. ఏవైతే రాంగ్ ప్రాక్టీసెస్ జరిగాయో దాన్ని ఎంటైర్ హిందూయిజంకి అటాచ్ చేసి వీళ్ళందరూ ఇంతే, వీళ్ళు మనల్ని కాలనైజ్ చేశారు, వీళ్ళు మన వాళ్ళు కాదు. అందుకే తమిళ సినిమాలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ద్రవిడియనిజాన్ని తమిళ వాళ్ళు చాలా ఓన్ చేసేసుకున్నారు. అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళు కన్నడిగర్స్ దాన్ని డిస్కస్ చేశారు, కానీ తమిళ మూవీస్ లో ఇప్పటికే అండర్ టోన్స్ కనబడుతుంటాయి. ముఖ్యంగా పా రంజిత్ గారి సినిమాలు, ధనుష్ గారి సినిమాలు. అప్పుడు కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ గారిని సనాతనం విల్ వైప్ యూ అవుట్ అన్నప్పుడు చాలా మంది అడిగారు, ఇఫ్ ఎనీవన్ tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. అసలు ఉదయనిధి స్టాలిన్ గారు అనవసరంగా సనాతన ధర్మాన్ని ఎందుకు మలేరియాతో పోలుస్తున్నారు, అంత కోపం ఎందుకు ఉంది ఈయనకి అంటే, மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த సనాతనం. వాళ్ళకి గత 100 సంవత్సరాలుగా వస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది మనకి ఈక్వాలిటీ లేకపోవడానికి కారణం హిందూయిజమే అని. దిస్ ఇస్ దేర్ బిలీఫ్ సిస్టమ్. మరి అది వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారో నిజంగా బిలీవ్ చేస్తున్నారో అని చాలా డిబేటబుల్. బట్ ర్యాండమ్ గా నార్త్ ఇండియన్స్ ఎవరు మన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఆరియన్ రేస్ థియరీ, ఇది సైంటిఫిక్ అంటే కుదరదు కదా, ఒక ఎంపెరికల్ ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. అట్లాంటి ఎవిడెన్స్ అనేది ఇవాల్టి వరకు లేదు. ఎక్సెప్ట్ వన్ థియరీ, వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో R1A అనే ఒక జెనెటిక్ లీనియేజ్ ఇండియాలో చాలా అబండెంట్ గా ఉందని. ఈ Y క్రోమోజోమ్ హ్యాప్లో గ్రూప్స్ ఏవైతే ఉంటాయో మగాడికి సంబంధించినవి, అందులో ఈ పర్టికులర్ R1A1 జెనెటిక్ లీనియేజ్ ఏదైతే ఉందో అది ఇండియాతో పాటు యూరోప్ లో చాలా బలంగా ఉందని, అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యే వచ్చారని వాళ్ళు చెప్తారు. బట్ దీనికి అభిజిత్ చావ్డా గారి దగ్గర ఒక ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ ఉంది. మనం R1A1 ని, అది ఇండియాలో యూరోప్ లో ఉంది కనుక అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? ఇన్ఫాక్ట్ ఈ R1A1 జీన్ పూల్ డైవర్సిటీ ఇండియాలో చాలా బలంగా ఉంది యూరోప్ తో కంపేర్ చేస్తే. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారని మీరు ఎందుకు అనుకోరు? అండ్ హి వాస్ వెరీ క్లియర్. A striking signal of steppe migration in the southern arc is evident in Armenia and northwest Iran. ఇది చాలా సైంటిఫిక్ డిస్కషన్ లోకి వెళ్తుంది, కానీ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ సాలిడ్ కాంక్రీట్ ప్రూఫ్ కాదు. మీకు ఇప్పుడు ఈ ద్రవిడియన్ ఐడియాలజీ మొత్తం అర్థమైంది కాబట్టి మనం కాసేపు ప్రస్తుత తమిళ పాలిటిక్స్ దగ్గరకు వద్దాం. రీసెంట్ గా జరిగిన అన్నా యూనివర్సిటీ ఇష్యూ మన అందరికీ తెలిసిందే. అక్కడ జరిగిన డిఎంకే నిర్లక్ష్యాన్ని అండ్ ద అలిజెడ్ లింక్ విత్ ద అక్యూజ్డ్ అందరూ బ్లేమ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా పార్టీకి మైలేజ్ కావాలి, రాజకీయంగా పార్టీ బలపడాలి. అంటే మనం నమ్ముతున్న ఈ ద్రవిడియన్ ఫిలాసఫీ ఏదైతే ఉందో అది నిజం అని ప్రూవ్ చేయడానికి ఒక చిన్న సోర్స్ కావాలి. సో ఖచ్చితంగా డిఎంకే దీని గురించి మాట్లాడుతుంది. అండ్ స్పెసిఫిక్ గా ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఎందుకు తీసుకుంది? ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ మోడర్న్ సివిలైజేషన్స్. ముఖ్యంగా మొహెంజదారో ఇప్పటి పాకిస్తాన్ లో నార్త్ వెస్టర్న్ ఇండియాలో అది లొకేట్ అయి ఉంది. సో అక్కడ జనాలు అంత అడ్వాన్స్డ్ గా ఉన్నప్పుడు మా ద్రవిడియన్సే అక్కడ ఉండేవాళ్ళు. ఆ టైంలో అక్కడ ఆర్యులు ఉండేవాళ్ళు కాదు. కావాలంటే ఈ స్క్రిప్ట్ చూడండి, దీనికి ద్రవిడియన్ లింక్ ఉంది అని ప్రూవ్ చేయగలిగితే డిఎంకే చాలా బలమైన మైలేజ్ వస్తుంది. సో అది ప్రూవ్ చేసే ప్రయత్నమే ఇది. అందుకే 8.5 కోట్లు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు. అది కానీ ప్రూవ్ అయితే డిఎంకే చాలా పొలిటికల్ బెనిఫిట్ ఉంటుంది. కానీ అది ప్రూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా. ప్రూవ్ అవ్వాలంటే ఇప్పటిదాకా లేని ఎంపెరికల్ ఎవిడెన్స్, ఇప్పటిదాకా మనం చూడని ప్రూఫ్స్ కొత్తగా ఆ లిపిలో ఎలా వచ్చేస్తాయి ఆ స్క్రిప్ట్ లో? మీరే ఆలోచించండి ఒకసారి. ఇన్ఫాక్ట్ ఇఫ్ నాట్ ఫర్ ఎనీథింగ్, అక్కడ మనుషులు ఎలా బ్రతికే వాళ్ళో చెప్పడానికి ఆ టైంలో ఎటువంటి ఇన్వేజన్స్ లేనప్పుడు, అక్కడ సివిలైజేషన్ ఉన్నప్పుడు స్వస్తిక లాంటి సీక్రెట్ సింబల్స్ ఉండేవి. అక్కడ ప్రోటోశివ ఫిగర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ లిపిని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే యోగిక్ పోస్టర్స్ కనబడతాయి. యోగా ఎక్కడ ఒరిజినేట్ అయింది, శివలింగ సింబల్స్ కనబడతాయి. కాలిబంగన్ అండ్ లోథల్స్ లో ఎక్స్కవేషన్స్ చేశారు. మనం యజ్ఞాలు చేసేటప్పుడు 5 ఆల్టర్స్ ఉంటాయి కదా, అలాంటి ఇమేజరీ కనబడింది అక్కడ. బట్ మనం అంటిల్ ఇట్స్ కంప్లీట్లీ ప్రూవెన్ మనం ఏం మాట్లాడకూడదు. ఆ స్క్రిప్ట్ డిసైఫర్ అవ్వనివ్వండి, మనకు ఖచ్చితంగా మ్యాటర్ తెలుస్తుంది. ఏదైతే 1916 లో జస్టిస్ పార్టీ స్టార్ట్ అయిందో, ఈవి రామస్వామి లీడర్షిప్ లో అన్నాదురై గారి ఆధ్వర్యంలో క్యాస్ట్ ఆపరేషన్ ఫైట్ చేద్దామని, మనుషులందరూ సమానమే అని, சூத்திர பாப்பானு தாச்சி மகன் தீண்டப்படாதவன் அப்படிங்கிற அந்த ஈவு நிலையில நிக்கிறோம். అది ఎక్కడో ఈ థియరీలో ఆ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ లైన్ అయిపోయినాయి. 100 సంవత్సరాల క్రితం మేము నమ్మింది నిజం. 185 సంవత్సరాల క్రితం కాయిన్ చేసిన ఈ టర్మ్ ఎవరైతే ఉందో, ఒక బ్రిటిష్ మిషనరీ లింగ్విస్ట్ తన స్వలాభం కోసం దాన్ని ప్రూవ్ చేసే దారిలో ఎక్కడో ఈ కోర్ ప్రిన్సిపల్ సైడ్ లైన్ అయిపోయినాయి. అదందరూ గుర్తించాల్సిన విషయం. మీరు ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ చూడండి, సివిలైజేషనల్ కాంటిన్యూటీ కనబడుతుంది మీకు. ఆల్రెడీ డివైడ్ అయిన ఇండియాని ఇంకా డివైడ్ చేయడం తప్పితే, అన్లెస్ దెర్ ఇస్ ఎంపెరికల్
ఎవిడెన్స్, మన కళ్ళ ముందు మనకు కనబడే నిజం, అది దొరకనంత కాలం ఇది పొలిటికల్ మైలేజ్ మాత్రమే. ఈజిప్షియన్ స్క్రిప్చర్స్ ని మనం ఎలా అయితే డిసైఫర్ చేసామో అలా డిసైఫర్ ఎందుకు చేయట్లేదని చాలా మంది అడుగుతారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ రోజెటా స్టోన్ ఉంది. 1799 లో డిస్కవర్ చేశారు దాన్ని, 176 BC. సో అదే ఇన్స్క్రిప్షన్ ని 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాయడం వల్ల అందులో గ్రీక్ కూడా ఉంది, అది కనిపెట్టగలిగారు. అలాంటి రోజెటా స్టోన్ ఇండస్ వ్యాలీ గానీ దొరుకుంటే ఈ పార్టీకి డిసైఫర్ అయిపోయేది, మ్యాటర్ మన కళ్ళ ముందుకు వచ్చేసేది. బట్ ఇన్ ఎనీ కేస్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? మీ అందరికీ నేను అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, అందరికీ అర్థమయ్యే విధంగా. అందుకే మనం ఎప్పుడు నిజం వైపు నిలబడాలి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఈ ఎంటైర్ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి, నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. తమిళనాడు పాలిటిక్స్ లో ఒక కొత్త ఫర్వర్, ఒక కొత్త థాట్, ఒక కొత్త ఐడియాలజీ రావాల్సిన అవసరం ఉందా? తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పటిదాకా జరుగుతున్న ద్రవిడియన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 2 వ్యక్తులు క్వశ్చన్ చేస్తున్నారు, జోసెఫ్ విజయ్ గారు, అన్నమలై గారు. వీళ్ళిద్దరు ఇలాగే స్ట్రాంగ్ గా నిలబడతారా? ఇన్ఫాక్ట్ తమిళనాడు పాలిటిక్స్ లో ఒక కొత్త ఫ్లేవర్ రావాల్సిన అవసరం ఉందా? ఒక కొత్త థాట్ రావాల్సిన అవసరం ఉందా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎనీ ప్రైజ్ మనీ దీన్ని ఎవరైనా నిజంగా డిసైఫర్ చేసి ఈ 8.5 కోట్లు గెలిచేసుకుంటున్నారని మీరు అనుకుంటారా? దాన్ని కూడా నాకు కింద కామెంట్స్ రాయండి, లెట్ మీ నో. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఇలాంటి ఇన్సైట్ఫుల్ వీడియో మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా నా నుంచి ఒక డైలీ వస్తుంది, 10 నిమిషాలు ఉంటుంది. అండ్ దెన్ జస్ట్ పడుకునే ముందు జస్ట్ చూసి పడుకుని పోండి, ఒక నాలెడ్జ్ పిల్ల వాడండి దీన్ని. అండ్ ఎవరు కొత్తగా చూసిన ఈ వీడియోని, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు, చాలా మంది రీచ్ అవుతుంది ఈ వీడియోస్, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ నాకు ఏదైనా ఇలాంటి వీడియో ఐడియాస్ DM చేద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఒకటి కొత్త వైరస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు, అది చైనాలో స్టార్ట్ అయింది అంటున్నారు. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏం భయాలున్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. లేదు ఇంకొంచెం ఏదైనా క్రైమ్ బేస్డ్ మీరు చూద్దాం అనుకుంటే, మన తెలుగు గ్యాంగ్ గోవాకి వెళ్ళి ఒక వెరీ సాడ్ అండ్ ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together, rise above false theories, rise above misplaced ideologies, rise above hate. ఏజ్డ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.